మరి సోషల్ మీడియాలో ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది, బైకాట్ ఓజీ అని చెప్పేసి. మరి ఓజీ సినిమాని బైకాట్ చేసే సత్తా ఎవరికి? ఓజీని ఆపే దమ్ము కానీ ఎవ్వనికి లేదు. సో ఓజీ అంటే ఆ పేరులో ఒక దమ్ముంది. సో ఓజీ ఆపే అంత దమ్ము ఏ నా కొడుకుకి లేదు. అన్ని సొల్లు పురాణం మాటలు మాట్లాడుతుండ్రు. అదేవిధంగా ఈ మధ్య ఏదైతే సోషల్ మీడియాలో అదేంటిది మన ఒకటి ఉంది, ఆ బ్యాచ్ మొత్తం కలిసి ఏదేదో అన్నీ పెడుతున్నారు బాయ్కాట్ అని. ఓజీ సినిమాని ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు, వాళ్ళ తాత ముత్తాతల గిట్ట లేదు. సో ఓజీ ఆడుతుంది, రికార్డులని బద్దలు కొడుతుంది, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుండు. పవన్ కళ్యాణ్ అన్న ఒక సింహం లాగా నడిచి వస్తుండు ఈసారి. అసలు ఆ మ్యూజిక్ విన్నావన్న గుండెల్లో దడబుడుతుందన్న. అట్లా ఇచ్చిండు తమనన్న, మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. ఓజీ రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చింది. ఆపే మొగతనం ఏ నా కొడుకుకి లేదు. సో అది థియేటర్స్ నిండిపోయి అసలు మామూలుగా కాదు, సీట్లు చింపేస్తారు, థియేటర్లో పగిలిపోతున్నాయి ఈసారి. అది రాసి పెట్టుకోండి, అట్లా డౌట్ లేదు. సో పూలాభిషేకం, పాలాభిషేకం, రక్తాభిషేకం గిట అది 100%. ఈసారి తొక్కుకుంటూ పోతారు ఫ్యాన్స్, అభిమానులు. ఒకటే చెప్తున్నా, వాళ్ళకి చెత్తనా కొడుకులు, నిజంగా చెప్తున్నా. ఏం చేయనాడు కొడుకుడు గిట ఈరోజు సోషల్ మీడియాకి వచ్చి ఏదో కామెంట్లు పెట్టడం, ఇదే తప్పితే వేరేది ఏం లేదు. ఏమి చేయలేరన్న నా కొడుకులు, ఏది చేత కాదు. ఓ కామెంట్లు పెట్టడానికి అంకితం వీళ్ళ జీవితం, అంతే. ఫైనల్గా బైకాట్ ఓజీ అని చెప్పి ట్రెండ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, నా ముందలు ఉంటే కనుక నిజంగా నరికి పడేస్తుండే వాడిని. సో ఎవరికి ఆపే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవ్వడికి లేదు. బాయ్కాట్ చేయలేడు ఎవరు. ఏదో రాజకీయంగా కుట్ర చేయొచ్చు కానీ ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన రాజకీయ కుట్ర ఏదైతే ఉందో దానివల్ల బాయ్కాట్ ఓజీ అంటుంది, కానీ ఎవడ ఏం చేయలేడు.